క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఆయన జీవితం గురించి ధ్యానిద్దాం. ముఖ్యముగా నేటి సమాజానికి ఆయన జీవితము ఏ విధముగా సవాలుగా ఉందో అన్న గొప్ప విషయం గురించి మనందరము కూడా ధ్యానించుదాం. ఆయన జీవితం నుండి స్ఫూర్తి పొంది మన జీవితాలను మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితం నేటి సమాజానికి ఆదర్శప్రాయం. క్రైస్తవ సువార్త జీవితానికి ఒక గొప్ప ఉదాహరణ. వారి జీవితమే నిరంతర సవాలు. తంబి గారు మరణించి దశాబ్దాలు గడిచినా ప్రజలు ఆయనపై అపారమైనటువంటి ప్రేమను వ్యక్తం చేయటానికి వారి సమాధి వద్దకు నేటికి తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉన్నారు. తంబి గారు చేసిన అద్భుతమైన కార్యాల వల్ల మాత్రమే కాక ఆయన జీవించిన పుణ్య జీవితం తరతరాలు గుర్తుంచుకునేలుగా చేసింది. జోసెఫ్ తంబి గారు ప్రజలలో ఒకరుగా జీవించారు. వారి కష్ట సుఖాలలో పాలు పంచుకున్నారు. ప్రజలతో కలిగి ఉన్న కుటుంబ బాంధవ్యం కారణంగానే వారిని నేటికి ఆత్మీయంగా స్మరించుకుంటున్నారు. నేటి సమాజానికి ఈ విధంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితం ఒక గొప్ప సవాలు. నేడు ప్రపంచం వ్యక్తిగత స్వార్థం, ఆర్భాటం వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి గారు జీవించిన క్రైస్తవ సువార్త జీవితం మనందరి అంతరంగాలలో నిష్కల్మషమైన ప్రేమ, నిస్వార్థ సేవ, పవిత్రతతో కూడిన జీవితం సాధ్యమేనా అని ప్రశ్నను మనలో రేకెత్తిస్తుంది. తన నిరాడంబరమైన జీవన శైలి ద్వారా లౌకిక ఆకర్షణల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించటం ద్వారా ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో తంబి గారి యొక్క జీవితం మనకు నిరూపిస్తుంది. మరి ఇప్పుడు కొన్ని అంశాలలో మన జీవితంలో తంబి గారు ఎలా ఆదర్శమో ధ్యానిద్దాం. మొదటిగా వారి ప్రార్థనా జీవితం. నేటి తరానికి అన్నిటికంటే కష్టమైనది ప్రార్థనకు, దైవిక మరియు ఆధ్యాత్మిక విషయాలకు సమయాన్ని కేటాయించటం మరియు నిలకడ పాటించటం. దేనినైనా త్వరగా చేసి ఫలితాన్ని త్వరగా చూడాలనుకుంటూ ఉన్నాం. తంబి గారు శారీరక శ్రమతో కూడిన జీవితంలో కూడా ప్రార్థన కోసం ప్రతిరోజు స్థిరంగా సమయాన్ని గడిపారు. ఆయన సేవకు మూలం ఆయన ప్రార్థనా జీవితమే. ఈ డిజిటల్ ప్రపంచంలో క్షణముకోసారి దృష్టి మరల్చే అంశాలు, నోటిఫికేషన్లు, నిరంతర పరధ్యానంలో మునిగి తేలే నేటి తరానికి శాంతంగా ఏకాగ్రతతో దేవునితో గడపటానికి సమయాన్ని కేటాయించటం ఒక పెద్ద సవాలుగా ఉంది. ప్రార్థనలో నిలకడ లేకపోవటం అనేది జీవితంలో ఏకాగ్రత లేకపోవటానికి నిదర్శనం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి మౌనం, ఏకాగ్రత ఎంతో అవసరం. తంబి గారు ప్రార్థనలో లోతైన ఏకాగ్రతను కలిగి ఉన్నారు. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి, ఆలకించటానికి ఆయన నిశ్శబ్దాన్ని ఎంతగానో ప్రేమించారు. ఈ నిశ్శబ్దంలోనే దేవుని సంకల్పాన్ని ఆయన అర్థం చేసుకోగలిగారు. నిరంతర శబ్దం, సామాజిక మాధ్యమాల కారణంగా నేటి తరానికి ఏకాగ్రత లోపిస్తుంది. కేవలం కొద్ది నిమిషాలు కూడా మొబైల్ లేదా శబ్దము లేకుండా గడపటం అసాధ్యంగా మారుతుంది. తంబి గారి నిశ్శబ్ద ప్రార్థనా జీవితం మన బాహ్య అలవాట్లకు, అంతర్గత ప్రశాంతత లేని మనస్సుకు గొప్ప సవాలుగా ఉంది. ప్రార్థన యొక్క ఉద్దేశం దేవుని యొక్క సంకల్పాన్ని వెతకటం, ఆయనతో ఐక్యత కలిగి ఉండటం. బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే కాక తాను సేవ చేస్తున్న ప్రజల ఆధ్యాత్మిక, భౌతిక అవసరాల కోసం, వారి పవిత్రత కోసం ఉద్దేశించబడింది. తంబి గారి ప్రార్థన సేవా దృష్టితో కూడుకున్నటువంటిది. నేటి తరంలో ప్రార్థన తరచుగా స్వార్థపూరిత అభ్యర్థనల కోసం లేదా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే
సహాయం కోసం దేవుణ్ణి మొరపెట్టుకోవటానికి పరిమితమవుతుంది. తంబి గారి ప్రార్థనా జీవితం మరియు నిజమైన ప్రార్థన అనేది ఇతరుల కోసం విజ్ఞాపన, ఆధ్యాత్మిక ఎదుగుదలలో భాగం అని నిరూపిస్తూ మన పరిమిత దృష్టికి ఒక గొప్ప సవాలుగా ఉంది. జోసెఫ్ తంబి గారి ప్రార్థనా జీవితం నేటి తరానికి సౌలభ్యం, తాత్కాలిక ఆనందం కంటే నిలకడ, నిశ్శబ్దం, లోతైన ఆధ్యాత్మిక ఐక్యత చాలా ముఖ్యమని నిరూపించే ఒక జీవన ఆదర్శంగా ఉంది. తంబి గారి జీవితం ప్రార్థనను కేవలం ఒక కార్యంగా కాకుండా జీవన విధానంగా మార్చుకోవాలని మనందరికీ కూడా పిలుపునిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ విషయం, బ్రదర్ జోసెఫ్ తంబి గారు జీవించినటువంటి పేదరికం. దైవ సేవకులు జోసెఫ్ తంబి గారు స్వయంగా జీవించిన పేదరికం, సరళమైన జీవితం నేడు భౌతికవాదం, వినియోగ సంస్కృతితో నిండిన సమాజానికి బలమైన సవాలుగా ఉన్నది. వారి పేదరికం కేవలం ఆర్థిక లోపం కాదు, అది ఒక స్వచ్ఛంద ఆధ్యాత్మిక ఎంపిక. నేటి సమాజంలో సంపద, హోదా కోసం నిరంతర అత్యాశ పరుగులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి విరుద్ధంగా జోసెఫ్ తంబి గారు స్వచ్ఛంద పేదరికాన్ని స్వీకరించారు. అవసరాలు, కోరికలకు మధ్య తేడాను గుర్తించడంలో నేటి తరం విఫలమవుతుంది. తంబి గారి జీవితం ఆధ్యాత్మిక సంపద ముందు భౌతిక సంపద అశాశ్వతమైనదని స్పష్టంగా నిరూపిస్తుంది. జోసెఫ్ తంబి గారు తన వద్ద ఉన్న కొద్దిపాటి వనరులను కూడా స్వప్రయోజనాల కోసం వినియోగించకుండా ఇతరుల సేవ కోసం, దైవ కార్యాల కోసం ఆయన ఉపయోగించారు. పేదరికంలో ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయటంలో, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలుగా మారటానికి సహాయం చేయటంలో తంబి గారు ఎప్పుడు కూడా వెనుకాడలేదు. నేడు సంపాదించిన సంపద అంతా వ్యక్తిగత భవిష్యత్తు, స్వార్థ ప్రయోజనాలపైనే కేంద్రీకృతమవుతుంది. తంబి గారి పేదరిక జీవనం మానవ జీవితం యొక్క అంతిమ విలువ సంపాదించటంలో కాక నిస్వార్థంగా పంచుకోవటంలో, ఇతరుల కోసం జీవించటంలో ఉందని నేటి సమాజానికి సవాలుగా ఉన్నది. పేదరికాన్ని అంగీకరించటంలో తంబి గారు తన భవిష్యత్తు భద్రతను భౌతిక ఆస్తులలో కాకుండా దేవునిపై సంపూర్ణ విశ్వాసంలో ఉంచారు. రేపటి గురించిన ఆందోళనను దేవుని సంరక్షణకు వదిలిపెట్టి ఆ క్షణంలో ప్రజలకు సేవ చేయటానికి తన శక్తిని అంతా కూడా కేటాయించారు. నేడు నిరంతర ఆర్థిక ఆందోళనలు, ఇన్సూరెన్సులు, పొదుపు ఖాతాలు ఇవన్నీ మనిషిని అభద్రతా భావంలో ఉంచుతున్నాయి. తంబి గారి జీవితం భౌతిక భద్రత అస్థిరమైనదని, ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే నిజమైన భరోసా ఇస్తుందని నిరూపిస్తూ ఆధునిక భద్రతా భావానికి సవాలుగా ఉంది. జోసెఫ్ తంబి గారి పేదరికం కేవలం నిజమైన సంతోషం, శాంతి అనేది మనం కలిగి ఉన్న వస్తువులలో కాకుండా ఆత్మ యొక్క పరిపూర్ణతలో, నిస్వార్థమైన ప్రేమలో ఉందని నిరూపిస్తూ నేటి సమాజానికి గొప్ప ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా సువార్త పరిచర్యలో తంబి గారి జీవితం మనకి గొప్ప ఆదర్శం. దైవ సేవకులు జోసెఫ్ తంబి గారు అనుసరించిన సువార్త జీవితం ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి పాదయాత్ర చేస్తూ, గ్రామాలను సందర్శిస్తూ సువార్త పరిచర్యను కొనసాగించారు. నేడు అత్యంత సౌకర్యాలు, వేగాన్ని కోరుకునే మన సమాజానికి ఒక ప్రాథమిక శక్తివంతమైన సవాలు తంబి గారి జీవితం. నేటి సమాజం ఏ పనినైనా అత్యంత సౌకర్యవంతంగా, తక్కువ శ్రమతో పూర్తి చేయాలని చూస్తుంది. నిరంతర ప్రయాణాలు, కష్టాలు, అభద్రత అంటే భయపడుతుంది. తంబి గారు వేసవి, వర్షము, ప్రయాణ కష్టమని చూడకుండా నిరంతరం గ్రామాల మధ్య నడుస్తూ ఉండటానికి సరైన ఏర్పాట్లు లేకపోయినను దైవ పిలుపుకు కట్టుబడి ఆయన జీవించారు. ఈ నిరంతర కష్టంతో కూడిన త్యాగపూరిత సంచార జీవనం వ్యక్తిగత సౌకర్యాలను, విశ్రాంతిని మాత్రమే కోరుకునే మన వైఖరికి నేడు తంబి గారి జీవితం ఒక గొప్ప సవాలుగా ఉంది.
విలువైన ఆశయాన్ని సాధించటానికి మనం ఎంత త్యాగానికి సిద్ధంగా ఉన్నామని ఆయన జీవితం మనలను ప్రశ్నిస్తుంది. నేటి సామాజిక మతపరమైన పరిచర్యలు సులభంగా చేరుకోగలిగే పట్టణాలు, నగరాలు, రవాణా సౌకర్యాలు ఉన్న కేంద్రీకృత ప్రదేశాలపై దృష్టి సారిస్తున్నాయి. తంబిగారు మాత్రం మారుమూల గ్రామాలను, పట్టణ కేంద్రాల నుండి విస్మరించబడిన ప్రజలను తన పరిచర్య యొక్క ముఖ్య కేంద్రంగా ఎంచుకున్నారు. నిజమైన సేవ అనేది కేవలం ఉన్నత వర్గాలకో లేదా కేంద్రాలకో పరిమితం కాదని, అత్యంత అవసరంలో ఉన్న, అట్టడుగున ఉన్న ప్రజల వద్దకే వెళ్ళాలని ఆయన జీవితం మనల్ని హెచ్చరిస్తుంది మరియు సవాలు చేస్తుంది. అసలైన సువార్తకు స్థల పరిమితులు లేవని తంబిగారి జీవితం మనకు నిరూపిస్తుంది. నేడు మన సంబంధాలు, కమ్యూనికేషన్, డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియాపై ఆధారపడి ఉన్నాయి. వేగం పెరుగుతున్నా లోతైన వ్యక్తిగత సంబంధాలు తగ్గుతున్నాయి. స్వార్థ సేవలో తంబిగారు ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తిని ప్రత్యక్షంగా కలిసి వారి కష్టాలను ఆలకించి వారి విశ్వాసాన్ని వ్యక్తిగతంగా ప్రోత్సహించారు. సాంకేతికత అందించే భౌతిక దూరం వెనుక దాక్కుంటున్న మన ధోరణికి నేడు తంబిగారి పరిచర్య సవాలు చేస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ప్రభావం, మానవ బంధం అనేది శ్రమతో కూడిన సాన్నిహిత్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, మన హృదయాన్ని తెరవడానికి ప్రత్యక్ష సాన్నిధ్యం తప్పనిసరి అని తంబిగారి జీవితం మనకి గుర్తు చేస్తుంది. తంబిగారి స్వార్థ సేవలో అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ తంబిగారు లక్ష్యంపై స్థిరముగా దృష్టి సారించారు. నేటి యువతరం త్వరగా ఫలితాలు ఆశించి, నిరాశ ఎదురైతే లక్ష్యాన్ని వదిలివేసి అస్థిరమైన స్వభావము కలిగి ఉంది. తంబిగారి జీవితం దైవ కార్యాన్ని పూర్తి చేయటానికి ఓర్పు, క్రమశిక్షణ, నిలకడ అనేవి అత్యవసరమని, అవి కేవలం వేగం ద్వారా కాక నిదానమైన, నిశ్చయమైన కదలిక ద్వారా లభిస్తాయని నిరూపిస్తుంది. జోసెఫ్ తంబిగారి స్వార్థ జీవితం నేటి సమాజానికి మన విలువలను, అలవాట్లను, సేవా విధానాన్ని నిరంతరము ప్రశ్నించే ఒక జీవన ఆదర్శం మరియు స్ఫూర్తి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, 4వదిగా బ్రదర్ జోసెఫ్ తంబిగారు జీవించిన సుగుణాలు మనకి ఏ విధంగా సవాలుగా ఉన్నాయో ధ్యానిద్దాం. బ్రదర్ జోసెఫ్ తంబిగారు తన జీవితంలో ఆచరించిన సుగుణాలు ఆధునిక జీవితంలోని అనిశ్చితి, నిరాశ, స్వార్థముతో కూడిన మన వైఖరికి బలమైన ప్రశ్నలను సంధిస్తాయి. ఆయన విశ్వాసం నిశ్చయమైనది, నిష్కల్మషమైనది. ఆయన అద్భుతాలు లేదా భౌతిక లాభాల కోసం కాకుండా కేవలం దేవుని వాక్యముపై, దైవ సంకల్పంపై ఆధారపడి జీవించారు. ఆయన స్వార్థ జీవితం పేదరికం, దేవుడు తాము సేవ చేస్తున్న వారిని ఆదుకుంటారనే బలమైన విశ్వాసానికి నిదర్శనం. అభద్రత ఉన్న దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం, రేపటి గురించిన భయాన్ని వదిలి దైవ ప్రణాళికపై నమ్మకం ఉంచటంలో తంబిగారు మనందరికీ ఆదర్శం. ఎన్నో కష్టాలు, వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ తంబిగారు ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఈ లోకంలోని తాత్కాలిక విజయాలపై కాక శాశ్వతమైన ప్రతిఫలంపై దృఢమైన నిరీక్షణ ఆయనకు ఉండేది. ఈ నిరీక్షణే ఆయన నిరంతరము ముందుకు సాగేలా చేసింది. ఫలితం కోసం దీర్ఘకాలం ఓపిక పట్టడం, భవిష్యత్తు దేవుని చేతిలో ఉందని నమ్మటం, ఈ లోకం తాత్కాలికమని, పరలోకమే నిజమైన గమ్యమని భావించటంలో తంబిగారు నేడు మనందరికీ కూడా ఆదర్శం. ప్రియ సహోదరి సహోదరులారా, జోసెఫ్ తంబిగారి జీవితం నిస్వార్థమైన ప్రేమకు మారుపేరు. పేదరికంలో జీవించినప్పటికీ తన వద్ద ఉన్న కొద్దిపాటి వనరులను కూడా ఇతరులకు పంచి మనుషులలో కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించారు. వారి స్వార్థ పరిచర్య ఇతరులకు సేవ చేయడం, వారిని ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలుగా మార్చడమే లక్ష్యంగా ఉండేది. తిరిగి ఏమీ ఆశించకుండా ఇతరుల కోసం జీవించటం, పేదరికంలో ఉన్న పంచుకోవటం, ఏ వివక్ష లేకుండా ప్రజలందరినీ సమానంగా ప్రేమించటంలో తంబిగారు ఆదర్శం. జోసెఫ్ తంబిగారి జీవితం
నేటి సమాజానికి ఒక ఆదర్శ పాఠశాల. వారి సుగుణాలు మన ఆధునిక జీవితంలో లోపించిన నిజాయితీ, ఆధ్యాత్మికత, మానవత్వం వైపు మనలను తిరిగి మళ్లించమని కోరే ఒక నిరంతర జీవన సవాలు. ఇక 5వదిగా సామాజిక స్పృహను కలిగి జీవించటంలో బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితం మనందరికీ ఒక ఆదర్శం, సవాలు మరియు స్ఫూర్తి. జోసెఫ్ తంబి గారు కేవలం ఆధ్యాత్మిక సేవకే పరిమితం కాలేదు. వారి సేవలో నిస్వార్థమైన మానవతా దృక్పథం, సామాజిక న్యాయం పట్ల లోతైన స్పృహ ఉండేది. తంబి గారు తన దృష్టిని సౌకర్యవంతమైన పట్టణ ప్రాంతాలపై కాకుండా సమాజంలో వెనుకబడిన, నిరాదరణకు గురైన మారుమూల గ్రామాల ప్రజలపై కేంద్రీకరించారు. ఏ రకమైన కుల, మత, ఆర్థిక వివక్ష చూపకుండా ప్రజలందరినీ సమానంగా ప్రేమించి సేవ చేశారు. మానవ విలువలకు మించిన ఏ భేదము లేదని ఆచరణాత్మకంగా తంబి గారు నిరూపించారు. ప్రజలకు కేవలం దూరము నుండి సలహాలు ఇవ్వలేదు. వారి గ్రామాల మధ్య నడుస్తూ వారి ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ పరిచర్య పేదలు, అణగారిన వర్గాల పట్ల వారికున్న లోతైన కరుణకు, బాధ్యతకు గొప్ప నిదర్శనం. ప్రజలకు ఆధ్యాత్మిక బోధన అందించటమే కాక వారి భౌతిక కష్టాలు, రోగాల నుండి ఉపశమనం పొందటానికి కూడా సహాయం చేశారు. నేటి సమాజంలో సామాజిక స్పృహ అనేది తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు లేదా చర్చలకు పరిమితమైపోతుంది. తంబి గారి జీవితం ఈ ధోరణికి ఒక గొప్ప సవాలు. తంబి గారి సామాజిక స్పృహ, నిజమైన సామాజిక న్యాయం అనేది మాటల్లో కాదు, నిస్వార్థ త్యాగంలో, నిరంతర సేవలో ఆచరించబడాలి అని మనకు బలమైన సవాలుగా ఉంటుంది. ఆయన జీవితం ప్రతి వ్యక్తి తన పొరుగువారి పట్ల ప్రేమతో జీవించడం ద్వారానే నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని నిరూపించే శాశ్వత ఆదర్శము, స్ఫూర్తి. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసిన విధంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారు పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి తృతీయ సభకు చెందినటువంటి వారు. మరి తృతీయ సభ్యునిగా నేటి తృతీయ సభ్యులకు ఆయన జీవితము ఎలా సవాలుగా ఉందో, ఆదర్శంగా ఉందో, స్ఫూర్తిదాయకంగా ఉందో మనం ధ్యానించుదాం. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో దైవ సేవకులు జోసెఫ్ తంబి గారికి పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి జీవితం ఒక సవాలుగా నిలిచింది. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి అడుగుజాడల్లో ముఖ్యంగా ఫ్రాన్సిస్ తృతీయ సభ సభ్యునిగా జీవించిన జోసెఫ్ తంబి గారి జీవితం నేడు మనందరికీ, ముఖ్యంగా తృతీయ సభ సభ్యులకు ఒక గొప్ప సవాలు. ఫ్రాన్సిస్ తృతీయ సభ సభ్యులు లౌకిక జీవితంలో ఉంటూనే ఫ్రాన్సిస్ గారి ఆదర్శాలను వారు అనుసరిస్తారు. తంబి గారు వివాహము చేసుకోకుండా ఒక లౌకిక సహోదరునిగా జీవిస్తూనే ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మికతను అత్యున్నత స్థాయిలో ఆయన జీవించారు. పునీత ఫ్రాన్సిస్ గారు జీవితంలో 3 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు: పేదరికం, స్వార్థ సేవ మరియు దాతృత్వం. తంబి గారి జీవితం ఈ 3 అంశాలలో నేటి ఫ్రాన్సిస్ తృతీయ సభ సభ్యులకు, అలాగే క్రైస్తవులందరికీ కూడా ఒక గొప్ప సవాలు. ఫ్రాన్సిస్ గారు లేడీ పావర్టీ అనగా పేదరికాన్ని తన పత్నిగా స్వీకరించారు. ఫ్రాన్సిస్ తృతీయ సభ సభ్యులు తమ వ్యక్తిగత జీవితాలలో సరళత, దైవ సంకల్పంపై ఆధారపడటం పాటించాలి. ఆధునిక ఫ్రాన్సిస్ గారి తృతీయ సభ సభ్యులు సౌకర్యవంతమైన జీవితంలో ఉంటూ తంబి గారిలా నిజమైన నిరాడంబరతను ఎలా పాటించగలుగుతున్నారు? ఫ్రాన్సిస్ గారు తన సోదరులను సువార్త ప్రకటించటానికి దేశాలు వెళ్ళమని ఆదేశించారు. తృతీయ సభ సభ్యులు తమ స్థానాల్లో ఉంటూనే సువార్తకు సాక్షులుగా జీవించాలి. తంబి గారు లౌకిక సోదరుడు అయినప్పటికీ ఒక మఠవాసి కంటే గొప్పగా సువార్త పరిచర్యను చేపట్టారు. మారుమూల గ్రామాలకు పాదయాత్ర చేస్తూ అట్టడుగు వర్గాల ప్రజల వద్దకు నేరుగా వెళ్ళారు. నేటి తృతీయ సభ సభ్యులు, క్రైస్తవులు తమ ఉద్యోగాలు, కుటుంబ జీవితంలో ఉంటూ కూడా సువార్తను ప్రకటించటానికి తమ సమయాన్ని, సౌకర్యాన్ని త్యాగం చేయటానికి
మరి సిద్ధంగా ఉన్నారా? తంబిగారి వలె తమ సౌకర్యాలను విడిచిపెట్టి అవసరములో ఉన్న వారి వద్దకు వెళ్ళగలుగుచున్నారా? పునీత ఫ్రాన్సిస్ గారి జీవితంలో కుష్ఠరోగుల సేవ కరుణకు పరాకాష్ట. తృతీయ సభ సభ్యులు సమాజంలోని నిరాదరణకు గురైన వారికి సేవ చేయాలి. తంబిగారు ఏ వివక్ష లేకుండా ప్రజల భౌతిక ఆధ్యాత్మిక అవసరాలకు ఆయన స్పందించారు. వారి సమాధి నేటికి అన్ని మతాల వర్గాల ప్రజలకు ఆశీర్వాదాల కేంద్రంగా ఉంది. నేటి సమాజంలో సామాజిక స్పృహ తరచుగా విభేదాలు విమర్శలకు పరిమితమవుతోంది. తంబిగారు ఆచరించినట్లుగా నిస్వార్థమైన వ్యక్తిగత ప్రమేయంతో కూడిన కరుణ, సేవా దృక్పథాన్ని మనము నిలుపగలుగుచున్నామా? తంబిగారి జీవితం ఫ్రాన్సిస్ తృతీయ సభ సభ్యులకు, లౌకిక క్రైస్తవులకు ఒక శక్తివంతమైన ప్రేరణ మరియు సవాలు. వారి జీవితము సహజమైన పవిత్రత అనేది కేవలం మఠాలలోనే కాక సామాన్య లౌకిక జీవితంలో కూడా నిస్వార్థ త్యాగం, నిరంతర ప్రార్థన, క్రియాశీల ప్రేమ ద్వారా అత్యున్నత స్థాయిలో సాధించవచ్చని నిరూపిస్తుంది. ఇది మీరు మీ వృత్తిపరమైన కుటుంబ జీవితంలో కూడా తంబిగారి వలె ఫ్రాన్సిస్ గారి ఆదర్శాలను అంత ఉద్వేగంతో మరి పాటించగలరా? పాటించటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 7వదిగా తంబిగారి యొక్క జీవితం గురువులకు, దైవాంకితులకు కూడా గొప్ప ఆదర్శము మరియు ఆయన జీవితము గొప్ప సవాలు. జోసెఫ్ తంబిగారి జీవితం సువార్త యొక్క నిజమైన నిబద్ధత, నిస్వార్థ సేవ యొక్క అంశాల ద్వారా నేటి గురువులకు, మఠవాసులకు, మఠకన్యలకు ఒక శక్తివంతమైన సవాలుగా ఉంది. తమ జీవితాన్ని పూర్తిగా దేవునికి, సేవకు అంకితం చేసిన వీరికి తంబిగారి లౌకిక సోదరుని జీవితం వారు తమ పిలుపును ఎంత లోతుగా జీవిస్తున్నారనే దానిపై గొప్ప సవాలు. గురువులు తరచుగా విచారణలు లేదా సంస్థలలో స్థిరమైన సౌకర్యవంతమైన వాతావరణంలో పనిచేస్తారు. తంబిగారి జీవితం ఈ సౌకర్యవంతమైన జీవితానికి గొప్ప సవాలుగా ఉంది. కనీస అవసరాలతో జీవించి భౌతిక భద్రతపై ఆందోళన చెందకుండా సౌకర్యాలను వదిలి గ్రామాలు తిరుగుతూ అట్టడుగు వర్గాల ప్రజల వద్దకే వెళ్ళడం, హోదా గురించి పట్టించుకోకుండా కేవలం సేవకుడి పాత్ర పోషించటంలో తంబిగారు గొప్ప ఆదర్శం. మఠవాసులు, మఠకన్యలు పేదరికం, విధేయత, బ్రహ్మచర్యం అనే 3 ప్రమాణాలను వాగ్దానం చేస్తారు. తంబిగారి జీవితం ఈ ప్రమాణాలను వారు ఎంత నిజాయితీగా జీవిస్తున్నారనే దానికి నేడు గొప్ప సవాలుగా ఉంది. లౌకిక సోదరునిగా ఉంటూ కూడా ఫ్రాన్సిస్ గారి ఆదర్శ పేదరికాన్ని ఆచరించటం, ప్రార్థనా జీవితం యొక్క శక్తిని కష్టంలో ఉన్న ప్రజల మధ్య సేవ ద్వారా వ్యక్తపరచటం, తన మఠం, సంస్థ పరిధులను దాటి ప్రజలకు సేవ చేయటంలో తంబిగారి జీవితం ఆదర్శంగా ఉంది మరియు సవాలుగా ఉంది. జోసెఫ్ తంబిగారి జీవితం గురువులు, మఠవాసులు, మఠకన్యలకు వారి పిలుపు యొక్క మూల ఉద్దేశాన్ని గుర్తు చేస్తుంది. తమ ప్రార్థనా జీవితం కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మికత కోసమే కాక దేవుని శక్తిని ప్రజల మధ్యకు తీసుకురావటానికి ముఖ్య వనరుగా ఉండాలని తంబిగారు నిరూపిస్తూ ఉన్నారు. స్వార్థ సేవ అనేది హోదా, సామాజిక గుర్తింపు కోసం కాకుండా క్రీస్తు ప్రేమ, ఆత్మల రక్షణ కోసం మాత్రమే జరగాలని తంబిగారి జీవితం ఒక గొప్ప ఉదాహరణగా ఉంది. గొప్ప కార్యాలు చేయటానికి లేదా పవిత్రతను పొందటానికి పెద్ద పెద్ద స్థానాలు, ఉన్నత విద్య అవసరం లేదని, నిరాడంబరమైన వృత్తిలో కూడా దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా జీవించవచ్చని తంబిగారు మనందరికీ కూడా నిరూపించారు. తంబిగారు తమ పిలుపును నిష్కల్మషంగా, నిస్వార్థంగా జీవించిన విధానం గురువులు, మఠవాసులు, మఠకన్యలు తమ జీవిత ప్రమాణాలను, సేవా విధానాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ఒక శక్తివంతమైనటువంటి సవాలు. బ్రదర్ జోసెఫ్ తంబిగారి జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం ఏమిటంటే ప్రజలను తన వైపుకు కాకుండా దేవుని వైపుకు, దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వైపుకు ఆకర్షించటం. వారు జీవించి ఉన్నప్పుడు అనేక మందికి భౌతికంగా మాత్రమే కాక అంతకంటే ఎక్కువగా ఆధ్యాత్మికంగా సహాయం చేశారు. నేటికి వారి సమాధి వద్ద ప్రార్థించి దేవుని ఆశీర్వాదాల కోసం
వారి బలమైన ప్రార్థనా మధ్యవర్తిత్వాన్ని కోరుకునే వారికి జోసెఫ్ తంబి గారు మేలులు చేస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారి జీవితం నేటి క్రైస్తవులకు, గురువులకు, మఠవాసులకు, మఠకన్యలకు ఒక స్ఫూర్తి. దేవుని సేవ అంటే కేవలం మాటలు మాత్రమే కాదని, అది నిస్వార్థమైన జీవనం, ప్రేమపూర్వకమైన సేవ అని బ్రదర్ జోసెఫ్ తంబి గారు నిరూపించారు. అందుకే వారి జీవితం నేటి సమాజంలో ఆదర్శం, స్ఫూర్తి మరియు సవాలుగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపుగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క జీవితం మనందరికీ నేటికి కూడా, ఆయన మరణించి 81 సంవత్సరాలు ముగుస్తూ ఉన్నను ఆయన జీవితం నేటికి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది, ఒక గొప్ప సవాలుగా ఉంది. డిజిటల్ యుగపు పరధ్యానాల మధ్య తంబి గారు చూపిన నిశ్శబ్ద ప్రార్థనా జీవితం మన అంతరంగిక ప్రశాంతతకు సవాలు విసురుతోంది. ప్రార్థనను కేవలం అవసరాల కోసం కాక దేవునితో అనుసంధానమయ్యే జీవన విధానంగా మార్చుకోవాలని తంబి గారు తన జీవితం ద్వారా మనకి బోధించారు. భౌతిక సంపదపై వ్యామోహాన్ని వీడి స్వచ్ఛంద పేదరికాన్ని స్వీకరించడం ద్వారా నిజమైన ఆనందం పంచుకోవడంలోనే ఉందని తంబి గారు నిరూపించారు. ఇది నేటి వినియోగ సంస్కృతికి ఒక బలమైన హెచ్చరిక, సవాలు. మారుమూల గ్రామాల్లో తంబి గారు చేసిన సంచార పరిచర్య, సువార్త సేవ అనేది సౌకర్యవంతమైన వేదికల మీద కాక అట్టడుగు ప్రజల మధ్య జరగాలని మనకి గుర్తు చేస్తోంది. తంబి గారి జీవితం గురువులకు, మఠవాసులకు మరియు సామాన్య క్రైస్తవులకు తమ పిలుపును పునఃసమీక్షించుకోవాలని పిలుపునిస్తోంది. కుల, మత వివక్ష లేని వారి సామాజిక స్పృహ సమాజంలో విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలను తిరిగి జోడించే ప్రేమ వారధిగా ఆయన జీవితం నిలిచింది. బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితం ఒక ముగిసిన చరిత్ర కాదు, అది ప్రతి నిమిషం మనల్ని పవిత్రత వైపు, క్రీస్తు వైపు నడిపించే ఒక సజీవ ప్రయాణం. వారి అడుగుజాడల్లో నడవటం అంటే మనల్ని మనం త్యాగం చేసుకుంటూ దైవరాజ్య స్థాపనలో భాగస్వాములు కావటమే. దేవుని సేవ అంటే కేవలం మాటలు కాదని, అది నిస్వార్థమైన జీవనం అని నిరూపించిన తంబి గారు నేటికి ఎప్పటికీ ఆదర్శప్రాయులు, స్ఫూర్తిదాయకం. మరియు ఆయన జీవితం మనకు ఎప్పటికీ సవాలే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవాలు కొనియాడుతున్నటువంటి ఈ శుభతరుణంలో ఆయన జీవితము నుండి మనం నేర్చుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన సామాజిక జీవితానికి ఎన్నో అంశాలు మనము జోసెఫ్ తంబి గారి జీవితం నుండి నేర్చుకోవచ్చు. అనేక విషయాలలో, దాదాపు అన్ని విషయాలలో ఆయన జీవితం మనకి స్ఫూర్తిదాయకం. కాబట్టి ఈ వేడుకలలో పాల్గొంటూ, ఈ వేడుకలలో మనము తంబి గారి జీవితాన్ని మరికొంత తెలుసుకొని ధ్యానించి మరి ఆయన జీవితం నుండి స్ఫూర్తిని పొందుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితాన్ని మీరు తెలుసుకోవాలి అంటే ఈ సంవత్సరమే మనం కొత్తగా ఒక నూతన పుస్తకాన్ని ఆవిష్కరించాం. దానిలో జోసెఫ్ తంబి గారి జీవితం గురించి పూర్తి సమాచారము ఇవ్వబడి ఉంది. అది పెద్దవటపల్లి జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం వద్ద అది పుస్తకాలు మనకు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పుస్తకాన్ని కొనుగోలు చేసి జీవితాన్ని, బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితాన్ని చదివి అర్థం చేసుకొని ఆయన జీవితంలో కొంతైనా మనం జీవించగలిగితే నిజంగా మనము అదృష్టవంతులం, దేవుని చేత ఆశీర్వదింపబడతాం. మరి బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా మన జీవితంలో దేవుడు ఇంకా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, మేలులు, కృపానుగ్రహాలు చేయాలని కోరుకుంటూ, దేవుడు తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటూ, మీ అందరి కోసం ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.